ప్రయాగరాజ్ ఎయిర్పోర్ట్ చూడండి. మేము ఇంకా రిటర్న్ బయలుదేరామండి. ప్రయాగరాజ్లో దర్శనాలు అన్నీ అయిపోయాక, త్రివేణి సంగమంలో మునిగాక అంతా అయిపోయాక బ్యాక్ ప్రయాగ నుంచి బాంబేకి రిటర్న్ వస్తున్నామండి. సో రిటర్న్ రావాలంటే మేము ప్రయాగ ఎయిర్పోర్ట్కి వచ్చాం ఫస్ట్. సో ఇక్కడ చూడండి, రాత్రి 2-2:30 టైంకి రీచ్ అయ్యామండి. మిడ్ నైట్ చూడండి, అందరు పడుకొని ఉన్నారు. పొద్దున్న లేసాక చెక్ ఇన్ లగేజ్ ఇచ్చేసాక మేము జస్ట్ హాఫ్ అన్ అవరే ఉన్నామండి. పొద్దున్న 9 నుంచి ఆ టైంలో 9:30 వరకు. ఆ టైం నుంచి వితిన్ హాఫ్ అన్ అవర్లో ప్రయాగ ఎయిర్పోర్టు ఎంత బిజీగా ఉందంటే, వచ్చిపోయే ఫ్లైట్లతోని, చిన్న ఫ్లైట్లు ఏంటి, పెద్ద ఫ్లైట్లు ఏంటి, డిఫరెంట్ ఎయిర్లైన్స్ ఏంటి, ఎంత బిజీగా అంటే చూడండి. పొద్దున ఇది వచ్చింది, ఈ ఫ్లైట్ స్పైస్ జెట్ ఫ్లైట్ వచ్చింది. అది వచ్చాక మీకు అక్కడ పక్కనే స్టెప్స్ కనిపిస్తున్నాయి చూడండి. అందరూ దిగడం కోసం ఆ స్టెప్స్ పెడుతున్నారనమాట ఫ్లైట్ డోర్ దగ్గరికి. ఎందుకంటే హైట్లో ఉంటుంది, దిగాలి కదా. అది పెట్టేశాక ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళు దిగిపోయారు. స్పైస్ జెట్ ఫ్లైట్లో ఉన్నవాళ్ళు దిగిన కాసేపటికే మళ్ళీ ఇంకొకళ్ళు బస్సులో వచ్చేసారు ఎక్కడానికి. కొంచెం సేపు కూడా ఖాళీగా లేదండి, మళ్ళీ వేరే వాళ్ళు వచ్చారు, ఎక్కేశారు. ఇక్కడ ఒక ట్రాక్టర్ పోతుంది, అది ఆ ఫ్లైట్లో ఉన్న లగేజీ దాంట్లో తీసి బెల్ట్లో వేయడానికి అనమాట. లోపల బెల్ట్ ఇలా తిరుగుతూ ఉంటుంది కదా లగేజ్ది, దాంట్లో వేయడానికి అది వెళ్తుంది. చూడండి, జనాలందరూ దిగుతున్నారు. దిగింది ఆలస్యంలో ఈ లోపల ఇంకో బస్సులో వచ్చేసారండి జనాలు. వచ్చేసి మళ్ళీ ఎక్కేస్తున్నారనమాట. ఇంకా బస్ స్టాండ్ కూడా ఇంత బిజీగా ఉండదేమోనండి ఈ టైంలో. ఇక్కడ ఎయిర్పోర్ట్ ఇంత బిజీగా ఉంది. ఎక్కేశారు, వీళ్ళు ఎక్కుతూనే ఉన్నారు. ఈ లోపల పక్కన ఇంకో 2 ఇండిగో ఫ్లైట్లు వచ్చాయండి. చూడండి, అది కూడా చూడండి. ఆ ఇండిగో ఫ్లైట్ వస్తూనే ఉంది. ఈ లోపల మేము ఫ్లైట్ ఎక్కామండి, ఇంకో ఫ్లైట్. ఇప్పుడు ఇది మేము ఎక్కిన ఫ్లైట్లో నుంచి కిటికీలోంచి తీసిన వీడియో ఇది. చూడండి, మా పక్కనున్న ఫ్లైట్ కూడా రికార్డ్ అయ్యింది. ఈ లోపల మా ఫ్లైట్ కదిలిందండి, వెళ్తోంది. ఇలా వెళ్తూనే ఉన్నాము. ఇక్కడ చూడండి, ఎయిర్ ఇండియా ఫ్లైట్ వచ్చింది ఇంకోటి. మాకు ఇంకా సిగ్నల్ రాలేదు టేకాఫ్ అవ్వడానికి. ఇంకోటి స్పైస్ జెట్ వెహికల్ కూడా విమానం కూడా ఇంకోటి వచ్చింది. వస్తూనే ఉన్నాయి, వెళ్తూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి, వెళ్తూనే ఉన్నాయి ఫ్లైట్లు అన్నీను. ఈ లోపల ఇంకో బుజ్జి ఫ్లైట్ దిగిందండి, చిన్న ఫ్లైట్. ఐ థింక్ అది ఎవరిదో పర్సనల్ ఫ్లైట్ అనుకుంటా. అది దిగింది. ఇది ఎయిర్ ఇండియా ఫ్లైటు. అలాగా ఇదిగోండి, ఇంకో హెలికాప్టర్ కూడా వచ్చింది ఈ లోపల. అలాగా వచ్చి పోయే ఫ్లైట్స్, హెలికాప్టర్స్, బుజ్జి ఫ్లైట్స్తోని మహా హడావిడిగా ఉంది ప్రయాగ ఎయిర్పోర్ట్ అసలు కుంభమేళ సమయంలో. అసలు చూడండి ఎంత బిజీగా ఉన్నాయో వచ్చిపోయే ఫ్లైట్స్తోని. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కూడా ఇంత బిజీగా ఉండవేమో. అలాగా కొన్ని వస్తూనే ఉన్నాయి, కొన్ని ఫ్లైట్స్ పోతూనే ఉన్నాయి. ఈ లోపల మా ఫ్లైట్కి కూడా సిగ్నల్ ఇచ్చారు టేక్ ఆఫ్ అవ్వడానికి. చూడండి, ఈ హెలికాప్టర్ టేక్ ఆఫ్ అయ్యాక, ఇందాక ల్యాండ్ అయింది కదా, అది టేక్ ఆఫ్ అయ్యాక మాకు సిగ్నల్ ఇచ్చారు మా ఫ్లైట్కి. మేము కూడా టేక్ ఆఫ్ తీసుకున్నాం. పాపం ప్రయాగ ఎయిర్పోర్ట్లో వర్క్ చేసే వాళ్ళకి ఊపిరి పీల్చుకోవడానికన్నా టైం దొరికిందో లేదో, అంత బిజీగా ఉంటారేమోనండి. అది అదండి, ఆ హాఫ్ అన్ అవర్లోనే అంత బిజీగా ఉందన్నమాట ఎయిర్పోర్ట్ అంతాను. సో ఇంకా డే అంతా ఇంకెంత బిజీగా ఉంటుందో చూసుకోండి. అది థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో.